హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నీలిమా, ఏషియన్ ENT బేగంపేట్. ఇవాళ మనం ఎటువంటి కేసెస్లో సైనసెస్, పారానాసల్ సైనసెస్కి ఆపరేట్ చేస్తామన్నది తెలుసుకుందాం. సో జనరల్గా సైనసెస్లో ఉండే ప్రాబ్లమ్స్కి మెడికల్ మేనేజ్మెంట్తోనే ఫస్ట్ ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్కి అయితే నేరుగా సర్జికల్ ఆపరేషన్ అన్నదానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏ కండిషన్స్కి ఎప్పుడు ఆపరేట్ చేస్తాం అన్నది బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ కండిషన్ క్రానిక్ రైనోసైనసైటిస్ అంటాం. ఓకే, అంటే ఒక 12 weeks పైగా కూడా సిమ్టమ్స్ ఆఫ్ నోస్ లైక్ ముక్కు కారడము, తలనొప్పి ఉండడము, ముక్కులోంచి గొంతులోకి నీళ్ళ రావడము, తుమ్ములు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 12 weeks పైగా కంటిన్యూస్గా ఉండి వీటికి అడిక్వేట్ మెడికేషన్ పెట్టిన తర్వాత కూడా, అంటే టాబ్లెట్ ఫామ్స్లో అండ్ ఆల్సో నోస్ లోపలికి స్టిరాయిడ్ స్ప్రేస్ ఫామ్స్లో మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా ఇనఫ్ రెస్పాన్స్ అన్నది రాలేదు, ఇంకా సిమ్టమ్స్ ఆఫ్ ముక్కు దిబ్బడేయడం, తర్వాత ముక్కులోంచి నీరు కారుతూ ఉండడం, చీమిల్లాగా రావడం, ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయో ఇలాంటి కేసెస్లో మనం ఆపరేట్ చేస్తాం. అండ్ ఆల్సో ఎక్యూట్ రైనోసైనసైటిస్ కండిషన్స్, కొన్ని కండిషన్స్లో రికరెంట్గా మళ్ళీ నోస్ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుందన్నమాట. అంటే సంవత్సరానికి 4 సార్లు కంటే ఎక్కువ ప్రతిసారి యాంటీబయాటిక్స్ వాడాల్సి రావడం, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉండడం, అండ్ రిలవెంట్గా మనకి CT స్కాన్లో కూడా ఫైండింగ్స్ ఉన్న వీళ్ళ కేసెస్లో కూడా ఆపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎంటిటీ ఏంటి అని అంటే ఫంగల్ సైనసైటిస్, అంటే ఎలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ అండ్ ఆల్సో ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్. ఎలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ కేసెస్లో మనకు ఎలర్జిక్ మ్యూసిన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎలర్జీ కారణంగా లోకల్ ఫంగల్ డిపాజిషన్ ఉండడం వల్ల వచ్చే ఫీచర్స్ వల్ల పేషెంట్స్ సిమ్టమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ కేసెస్లో అండ్ ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్లో ఏంటి అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలన బోను, బ్లడ్ వెజల్స్ కానీ ఇన్వాల్వ్ అయినా, లేకపోతే టిష్యూలో ఇన్వేజన్ కనిపించిన ఫంగస్ ద్వారా మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఎంటిటీస్ ఏంటంటే మ్యూకోసీల్స్ కానీ రిటెన్షన్ సిస్ కానీ అని అంటాం. ఇవి మనకుండే సైనసెస్ 4 రకాల సైనసెస్లో ఏదైనా సైనసెస్లో ఎక్స్టెన్సివ్గా ఉండి పక్కన ఉండే ఆర్బిట్, అంటే కన్నుకి సంబంధించి ప్రెషర్ సింటమ్స్ లాంటివి ఏమైనా ఇస్తున్నా, అదర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో కానీ మనం సైనస్ సర్జరీస్ అన్నది చేస్తామన్నమాట. వాటితో పాటు ఇంకొక కామన్ కండిషన్ ఆపరేట్ చేసేది ఏంటి అని అంటే నేజల్ పాలిప్స్ అన్నమాట. ముక్కు లోపల గ్రేప్స్లో కండ అయితే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫామ్ అవుతూ ఉంటాయి ఎలర్జీస్ కానీ ఉన్న పేషెంట్స్లో. సో ఇలాంటి కేసెస్లో కూడా మనం ఆపరేట్ చేసి పాలిప్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేదు అని అంటే స్మెల్ తెలియకపోవడము, ముక్కు గాలాడకపోవడము, రికరెంట్గా ముక్కులోంచి చీమ్ రావడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. బినైన్ లేదా మాలిగ్నెంట్ ట్యూమర్స్, అంటే క్యాన్సర్ కారణమైన గడ్డలు కానీ లేకపోతే ప్రమాదం లేని గడ్డలైనా కానీ లోపల పెరుగుతూ ఉంటే కనుక సైనసెస్లో వాటిని కూడా సర్జరీ తోటి క్లియర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి CSF లీక్, అంటే స్పీనాయిడ్ లేదా ఇట్మాయిడ్ అని సైనసెస్లో కనుక మన బ్రెయిన్ చుట్టూతో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది లీక్ అవుతూ ఉంటే కనుక అప్పుడు కూడా మనం సైనస్ సర్జరీస్ని చేసి వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ మనకి నోస్ నుంచి సైనసెస్ నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్, అంటే మన కంటికి కానీ లేకపోతే మన బ్రెయిన్కి కానీ కింద ప్యాలెట్ వైపుకి కానీ ఎక్స్టెండ్ అయినప్పుడు మనం సర్జరీ చేసి వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి సాధారణంగా మనం సైనసెస్కి ఆపరేట్ అవసరం అయ్యే కండిషన్స్ అన్నమాట. సో సైనసెస్లో జనరల్ మనం ఆపరేట్ చేసేటప్పుడు కామన్గా చేసే ప్రొసీజర్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఒకటి, ఇంకొకటి బలూన్ సైనోప్లాస్టీ, తర్వాత ఎండోస్కోపిక్ CSF లీక్ రిపేర్ అన్నమాట. ఇవి కామన్గా చేసే ప్రొసీజర్స్. వీటితో పాటు మనకేంటంటే కొన్ని కేసెస్లో సైనసెస్కి ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్సే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా ఓపెన్ చేసి సైనసెస్లో ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాల్సి రావచ్చు.